హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 3D హెయిర్ బ్యాండ్ నెక్స్ట్ అలాగే 3D శారీ పిన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. సో నేనైతే 3D శారీ పిన్స్ 2 అయితే చేశాను. నిజంగా చాలా బాగున్నాయండి 2 శారీ పిన్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ నేను పర్పుల్ కలర్లో చేస్తున్నాను. సో మనకి లెవెండర్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో అయితే చేస్తున్నాను హెయిర్ బ్యాండ్ అనేది. సో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాక చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ నేను కుందన్స్ అనేవి 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. MDF అనేది 1.5 ఇంచ్ MDF తీసుకున్నాను. సో మీరు ఇంకా చిన్నది సైజు 1 ఇంచు 0.5 ఇంచులో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ MDF బేస్ అయితే తీసుకున్నాను. తీసుకొని 8K ఐ షేప్ కుందన్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి మనకి 3D షేప్లో వచ్చే విధంగా అంటించుకోవాలి. అంటే ఫ్లవర్లా వస్తుంది కదా, సో అలా వచ్చేంత వరకు కూడా మనం అంటించుకొని, సో ఫైనల్గా సెంటర్లో చిన్న కుందన్ అనేది నేను జర్కన్ స్టోన్ అంటించుకున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్ షేప్ 3mm సైజ్ కుందన్స్ కానీ 4mm సైజ్ కుందన్స్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వైట్ కాకుండా మనము సేమ్ లావెండర్ కలర్లోనే 4mm కానీ 3mm కానీ రౌండ్ కుందన్స్ తీసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ జర్కన్ స్టోన్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న జర్కన్ స్టోన్ అయితే సెంటర్లో అంటించుకున్నానండి. సో చూసారు కదా, ఫైనల్గా మన 3D హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. సో చూసారు కదా, చాలా బాగుంది. సో మీరు కూడా ఇలాంటి 3D హెయిర్ బ్యాండ్స్ చేసుకోవాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన కలర్లో కస్టమైజేషన్ చేసి అయితే ఇస్తాను. సో ఈ హెయిర్ బ్యాండ్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మనము శారీ పిన్స్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ నేను వ్రాప్ చేసేసుకున్నానండి. సో ఆల్రెడీ మనకి శారీ పిన్కి సిల్క్ థ్రెడ్ ఎలా వ్రాప్ చేసుకోవాలనేది మన వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు కావాలంటే నేను కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో మీరు ఎలా శారీ పిన్కి సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసుకోవాలనేది తెలుసుకుందాం అనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. సో చాలా క్లియర్గా అయితే చెప్పాను ఎలా మనము శారీ పిన్కి సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసుకోవాలనేది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ 6K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. గ్రీన్ కలర్లో తీసుకొని అంటించుకుంటున్నాను ఇక్కడ 3D షేప్లో వచ్చే విధంగా. సో చూసారు కదా, మనకి ఇక్కడ 3D షేప్లో వచ్చే విధంగా కుందన్స్ గ్రీన్ కలర్ అంటించేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ అయితే నేను పర్పుల్ కలర్ అంటించానండి. సో నాకు ఈ గ్రీన్ కలర్ దగ్గర పర్పుల్ అంత లుక్గా అనిపించలేదు. సో బ్లూ కలర్ ఉండుంటే కొంచెం లుక్ అనేది బాగుండి అనిపించింది. కాకపోతే నా దగ్గర బ్లూ కలర్ థ్రెడ్ కుందన్స్ అయితే లేవండి. సో దానికోసం నేను ఇక్కడ గ్రీన్ దగ్గర గోల్డ్ కలరు డైమండ్ షేప్ కుందన్స్ అనేవి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో ఈ రెండిటికి కూడా కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. సో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్కి మొత్తం కూడా సేమ్ శారీ పిన్ అంతా కూడా మనం ఇలాగే అంటించుకోవాలండి. సో మనకి ఫైనల్గా ఇలా అంటించేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం డైమండ్ షేప్ కుందన్స్ అంటించుకున్నాక గ్రీన్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ అంటించుకున్నప్పుడు ఈ సెంటర్లో ఖాళీ అనేది ఉంది కదండి, ఈ గ్యాప్లో మనము జర్కన్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ అయితే అంటించుకున్నాను. గ్రీన్ కలర్ ఉండుంటే బాగుండేది. నా దగ్గర అయితే గ్రీన్ కలర్ స్టోన్స్ లేవండి. నా దగ్గర ఉన్న వైట్ కలర్ స్టోన్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో వైట్ యూస్ చేసినప్పటికీ కూడా లుక్ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా మన 3D శారీ పిన్ ఫస్ట్ శారీ పిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ శారీ పిన్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. నెక్స్ట్ అలాగే మీకు ఏ శారీ పిన్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మీరు శారీ పిన్స్ హెయిర్ బ్యాండ్సే కాదండి, నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇన్విజిబుల్ చైన్స్ సెంటర్ క్లిప్స్ ఎలిగేటర్ క్లిప్స్ అన్నీ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. బల్క్ ఆర్డర్స్ కూడా నేను తీసుకుంటానండి. సో మీకు రీజనబుల్ ప్రైస్లోనే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు సెకండ్ శారీ పిన్ అయితే చూద్దాము. సెకండ్ శారీ పిన్కి వచ్చేసి నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే వ్రాప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3mm సైజ్ రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వైట్ కలరు, సో వాటిని అయితే అంటించుకుంటున్నానండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే అంటించుకోండి. సో ఇలా అంటించేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ కలరు ఏదైతే చేసామో నెక్స్ట్ నేను ఇక్కడ శారీ పిన్ కూడా సేమ్ అదే కలర్ చేస్తున్నానండి. సో ఎందుకు అంటే నాకు బ్యాంగిల్స్ బల్క్ ఆర్డర్ కస్టమర్ అయితే ఇచ్చారు కదా, సో వాళ్ళకి ఫ్రీగా అయితే ఈ 2 శారీ పిన్స్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ అయితే ఇచ్చానండి. సో శారీ పిన్కి కరెక్ట్గా కాంబినేషన్లో నేను అదే కలర్లో శారీ పిన్ అయితే చేశాను. సో రెండిటికి కూడా కాంబినేషన్ బాగుంటుంది కదా అని. నెక్స్ట్ అలాగే వాళ్ళు పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ కూడా చేయించుకున్నారండి.
చేస్తున్నానండి. సో వీటన్నిటికీ కూడా పేర్ అనేది సెట్ అవుతుందని చెప్పేసి శారీ పిన్ కూడా నేను ఈ కలర్లోనే చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు శారీ పిన్ అనేది 3D షేప్లో వచ్చే విధంగా డిజైన్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక లైన్ అంటించేసుకున్నాక సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ వరకు వస్తాయి. సో ఈ 4 లైన్స్ కూడా మనం ఒక్కదానిపై ఒక్కటి కుందన వచ్చే విధంగా అంటించుకోవాలి. సో ఫైనల్గా అంటించుకున్న తర్వాత లాస్ట్లో నాకు లోపల ఖాళీ అనేది ఉంది కదండి, ఈ గ్యాప్లో నేను మళ్ళీ ఫస్ట్ 3mm సైజ్ వైట్ కుందన్స్ యూస్ చేశాను కదా, సో వాటిని మళ్ళీ నేను సెంటర్లో ఫిలప్ అయితే చేసుకున్నాను. సో మనకి టోటల్గా 5 లైన్స్ అయితే వేసుకోవాలండి పర్పుల్ కలర్ 8 ఐ షేప్ కుందన్స్ని. నెక్స్ట్ ఇంకా గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నేను ఈ 3mm సైజులో ఉన్న వైట్ స్టోన్స్ కుందన్స్ని అయితే ఫిలప్ చేసుకున్నాను. సో ఫైనల్గా మన 3D శారీ పిన్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, మన 2 శారీ పిన్స్, 1 హెయిర్ బ్యాండ్ అయితే ఈ 3 డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. So please friends, thanks for watching. Bye bye guys.